ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనంలో 8వ లైన్ అండర్లైన్ చేసుకోండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడే. స్వస్థత శీఘ్రముగా నీకు లభించును. స్వస్థపరచు దేవా, నన్ను బాగు చేయి. నన్ను ఎవరు బాగు చేస్తారు? నేను ఎన్ని హాస్పిటల్ కానీ తిరగాలి, నా వల్ల కాదు. నా దగ్గర అంత ధనం లేదు, లేకపోతే నాకు అంత ఓపిక లేదు. నేనే హాస్పిటల్కి వెళ్ళను. నీవే నా పరమ వైద్యుడవు, నా పరమ డాక్టరు, నన్ను బాగు చేయవా అని నీలో నీవు కుమిలిపోతూ చేసిన ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. ఈ దినము ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా పరిశుద్ధాత్ముడు నీకు పంపిస్తున్న గొప్ప మాట ఏంటంటే, స్వస్థత శీఘ్రమే వస్తుంది. నువ్వు హీల్ అయిపోతున్నావు అంతే. ఇంక నీలో రోగం ఉండదు. అన్నీ నార్మల్ వచ్చేస్తాయి. భయపడకు. ఏమైపోతున్నావు, ఏం రిపోర్ట్ వస్తుందో ఏంటో భయంగా ఉందని అనుకుంటున్నావా? పరమ వైద్యుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయనని సిగ్గుపరచడు. స్వస్థత శీఘ్రమే లభించును. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, గత ప్రార్థన నుండి దేవుడి తైలాభిషేక ప్రార్థన వరకు ఎంతగానో ఆయన ఆత్మస్వాధీనంలో జరిగించారు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవ. ఇది ఆమెన్. ఆయన వెలిగించిన దీపాన్ని ఎవరు కూడా అంటే ఆరిపోతుంది. ఇది వాళ్ళు అన్నప్పుడు ఉమ్ము కూడా పడుతుంది. ఊదినప్పుడు ఇంకా ఎక్కువ బిగపెట్టి ఊదారనుకోండి, ఉమ్ము కూడా వస్తుంది. అయినా దీపం ఆరిపోతుందా? ఇంకోటి తెలుసా మీకు? ఆయన నాకు ఏది చెబితే అది చేస్తున్నాను నేను. మనుషులు తీసుకొచ్చిన సేవ కాదు ఇది. ఎవరో చేసి వచ్చి ఇది మీరు చేసుకోండి అన్నది కాదు. ఇది నిరాధారముగా ఉన్నప్పుడు ఆధారముగా ఆయన నిలబడ్డాడు. మోకాళ్ళ ప్రార్థనతో కట్టుకొచ్చిన సేవ ఇది. ఆమెన్. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా, చుట్టూ సాతానుడు రకరకాలుగా మరి పెరుగుతున్నా, ఇది ఆగని ఆరని దీపమైన పరిచర్య, ప్రార్థనా శక్తి పరిచర్య. ప్రియులరా, మరి మన ప్రార్థనా శక్తి పరిచర్యలో చాలామంది కొరకు మనం ప్రార్థిస్తున్నాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి బలమైన కార్యాలు ప్రభు జరిగించారు. గత వారంలో కాకినాడలో జరిగిన పరిచర్యలో పెండ్లైనటువంటి 23 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆమె అంటది, నాకు పిల్లలు పుడతారా? నిజమా? ఆమెకి పెండ్లి కాకముందు నుంచే ఆమె శరీరంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. పెండ్లయింది అయినా ఆ బలహీనతలు అలాగే కంటిన్యూ ఉన్నాయి. అయితే 7 తైలాభిషేక ప్రార్థనలకు వెళ్తే దోషం పోతుంది, కీడు పోతుంది అని చెబితే 7 తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యము కుదురు పడిందని సాక్ష్యం వచ్చింది. అప్పుడు వారి తల్లి, వారి కుటుంబీకులు అన్నారు,
నీ ఆరోగ్యం ఇంతవరకు ప్రతి నెల సరైన రీతిలో లేదు కదా, ఇప్పుడు నీ ఆరోగ్యము సెట్ అయిందంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పారట. ఆరోగ్యం సెట్ అయింది, ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి అభిషేకం ద్వారా దీవిస్తే దేవుడు ఆ నెల గర్భం ఇచ్చాడు, చక్కని బిడ్డని దేవుడు ఇచ్చాడు. ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది ఆమె. ఆ సాక్ష్యం చూద్దాం, చూడండి. మరి నాకు పెళ్ళి 23 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాలు బట్టి ఎన్నో మెడిసిన్లు వాడానండి, ఎన్నో నాటు వైద్యాలు వాడాను, ఎన్నో రకాలుగా యూఐలు కూడా 2 సార్లు చేయించుకున్నానండి, ఎన్నో రకాలుగా వాడాను. అయితే నేనైతే ఆశను అయితే వదిలేసుకున్నాను. మా అమ్మగారు అయితే ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారు రా అమ్మ అని ఎన్నోసార్లు అన్నారండి. అయితే నేను ఎక్కడైనా దేవుడమ్మ ఎక్కడే దేవుడేటి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావని నేను పట్టించుకోలేదండి. అయితే మా దైవ సేవకులు కుమార్తె గారు అయితే వెళ్దాం జ్యోతి, మనం ఎలాగైనా దేవుడు కార్యం చేస్తున్నాడు, చాలామంది అయ్యగారు కూడా చెప్తున్నారు అన్నారండి. మా అయ్యగారు కూడా ప్రోత్సహించారండి. అప్పుడు వెళ్ళామండి. వచ్చి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి 2-3 నేను స్నానాలు అవుతానండి. అలాంటిది ఆ నెల నుంచి నాకు 6 నెలలు కరెక్ట్గా డేట్లు వచ్చాయండి. ఆ విశ్వాసంతో మా అమ్మగారు మా తమ్ముడు కూడా అనేవారు, నీకు దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అక్క, నువ్వు ఏదైనా కొంచెం విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా చేస్తాడని ఊరండి. అలాగే నేను వచ్చాక అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. మరి యాపిల్ ఇచ్చి దేవుడిని పుడతారు పో అన్నారండి అయ్యగారు. నేను పూర్తిగా విశ్వాసం అయితే ఉంచలేదు, నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షి. కానీ దేవుడు ఎంత అద్భుతం అంటే ఆ నెల మరి నాకు కన్ఫర్మ్ అయిందండి, చక్కడ పాప పుట్టిందండి. అలాగే దేవుడు కార్యం చేస్తే నేను టీవీకి స్పాన్సర్ చేసుకుంటానని మా అమ్మగారు అనుకున్నారండి. దేవుడు గొప్ప మేలు చేశారండి. మాది దివిలి గ్రామం అండి, పెద్దాపురం మండలం అండి. పెళ్ళైన 23 సంవత్సరాలకి పాప పుట్టిందండి. దేవునికి వందనాలండి. ఇది ఎవరి కార్యాలు ఇవి? మ్యాజిక్, మాయ, కన్నుకట్ట? ఇసాక్ పాస్టర్ గారు ఏదో మాయకి చేసేస్తున్నాడు, అందుకు అంత జనం వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. నేను కూడా ఆయన మాయలో పడ్డాను. మనం అందరం ఏ మాయలో ఉన్నాం? క్రీస్తు మాయలో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆ మాయలో అంటే ఆ క్రీస్తులో ఉన్న ప్రేమ అలాంటిది, ఆయనలో ఉన్న దైవత్వం అలాంటిది, ఆ పునరుద్ధాన శక్తి అలాంటిది. ఆమేన్. మరి దేవుడు చేసిన గొప్ప కార్యములో ఒక బిడ్డకి గర్భఫలం వచ్చింది. అయితే స్కాన్ చేస్తే 3 సార్లు స్కాన్ చేస్తే ఆ శిశువుకి ముక్కు లేదు, ఏం లేదు. డాక్టర్ ఏమనంటే ముక్కు లేదు కదా, దీన్ని అబార్షన్ చేసేద్దాం, తీసేద్దాం అంటే లేదు అని ఉంచుకున్నారు. మళ్ళీ కొంత సమయం కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ చేస్తే ముక్కు లేనిది ఎక్కడొస్తుంది, మళ్ళీ ముక్కు లేనట్టే వచ్చింది. మళ్ళీ డాక్టర్ అన్నాడు అబార్షన్ తీసేయాలమ్మా, తీసేయాలి, ముక్కు లేకపోతే కష్టం. ముక్కున్నవాడికే పెళ్లి సంబంధం కుదరట్లేదు. మరి ముక్కు లేకుండా పుడితే ఇంకా ఆడికి పెళ్ళి అవుతుందా? మరి డాక్టర్ అబార్షన్ తీసేయాలంటే ఆమె ఏడ్చి వద్దయ్యా అని ఆపి, దైవజనుడు ఉన్నాడు వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు తైలాభిషేక ప్రార్థనకు వస్తానని వచ్చి ప్రార్థన చేయించుకుంది. నేనన్నాను, రోగులకి వైద్యుడిన ఏది భూలోకంలో అసాధ్యమని అనుకుంటామో అది యేసు నామములో ప్రార్థించినప్పుడు అది సాధ్యమవుతుంది. దేవుడు మంచి ముక్కు పెడతాడు, నువ్వేం భయపడకు, అబార్షన్ చేయించొద్దంటే ఆశీర్వాదం చూడండి. మరి ఆ దీవెనకరమైనటువంటి అడుగు ముక్కుంది, అడుగు లేదా చూడండి, అడుగు సాక్షి ఉందని చూడండి. ఇదే యేసులో ఉన్న అద్భుతాలు. యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. నేను కన్సీవ్ అయినప్పుడు 4వ నెలలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముక్కు లేదు, తీసేయాలి, అబార్షన్ అన్నారండి. అలా 3 సార్లు కూడా అబార్షన్ చేయాలన్నారండి. అయితే మా తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చారండి ప్రార్థనా శక్తికి. పాస్టర్ గారు చెప్పినప్పుడు ఏం పర్లేదమ్మా, ముక్కు ఉంటుంది, మంచి బిడ్డని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు అన్నారండి. అలాగే దేవుడు చక్కటి బిడ్డని ఇచ్చాడండి. ముక్కు అయితే లేదన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. మా ఊళ్ళో ముక్కే కనబడుతుంది. దేవుని నామానికి వందనాలు. ఏది లేకపోయినా మనం ఎవరిని అడగాలి? గట్టిగా చెప్పాలి. ఎవరెవరిని అడిగితే మనకు ప్రయోజనం లేదు. మనం ఆయనను నమ్మాం, ఆయననే అడగాలి. ఎందుకంటే ఆయన శ్రమ పడ్డారు, సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు.
ఆయన దైవము అని అనిపించుకున్నాడు, దైవ కుమారుడైన. ఆమెన్. దేవుడు అద్భుతం చేశాడు. మరొక సాక్ష్యం చూద్దాం. సికింద్రాబాద్లో 4 సంవత్సరాల నుండి వారికి పిల్లలు లేరని బాధపడుతున్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యము, మరి కవల పిల్లలను దేవుడు చూపించాడు. ఈ సాక్ష్యం ఇద్దాం. వీరి పేరు సూరిబాబు, రేఖ. వీరు చందానగర్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వీరు వచ్చారు. వీరికి వివాహం జరిగి 4 సంవత్సరాలు అయింది. వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చూపించుకున్నప్పటికీ పుడతారని వాళ్ళు అలానే డిలే చేస్తున్నప్పుడు వారి తల్లిగారు చెప్పడం ద్వారా వారు ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకి వారు రావడం మొదలుపెట్టారు. వారు వస్తూ ఉండగా సంవత్సరం నుంచి వస్తున్నారు. దైవజనులకి వారు వచ్చి అడిగినప్పుడల్లా దేవుడు నీకు కవల పిల్లల్ని ఇస్తున్నారంటే నీకు ట్విన్స్ పుడతారని ఎప్పుడు 2 అరటిపళ్ళు ఇచ్చి అయ్యగారు ప్రార్థన చేసి పంపిస్తూ ఉండేవారు. వారు అలా 7 వారాలు వచ్చారు. దైవజనులు 7 వారాలు రండి అని చెప్తున్నారు, ఇంకా జరగలేదు ఏంటని తను బాధపడుతూ ఉండేది. అలాగా వారు అయినా కూడా ఇంకా కంటిన్యూస్గా వారు 14 వీక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తను గర్భవతి అయింది. తన కడుపులో ఇప్పుడు కవల పిల్లలు ఉన్నారని తను చెప్తుంది. తను అనుకుంది 7 వారాలకి గర్భఫలం రాలేదు ఏంటని అనుకున్నాను, అంటే దేవుడు ఇద్దరిని ఇవ్వడానికి 14 వారాలు నన్ను ఆపాడని నేను ఇప్పుడు సంతోషపడుతున్నానని వారు చెప్తూ ఉన్నారు. దైవజనులు చెప్పిన విధంగా తను ఇప్పుడు గర్భవతి, కవల పిల్లలు ఉన్నారు తన గర్భంలో అని తన సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. 7 తైలాభిషేకాలు వచ్చాను అవలేదంటే మళ్ళీ ఏం చేసిందామే? 8 కూడా స్టార్ట్ చేసింది. 8 నుంచి మళ్ళీ ఇంకొక 7, 2 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చితే మరి ఆయన న్యాయాధిపతి కదా, ఒక బిడ్డని ఇవ్వకూడదు కదా, మరి 2 సార్లు 2 ఏళ్ళు చేసిందండి. ఆయన 2 బుడంకాయలని లోపల పెట్టాడు. తొందరలో బయటకు వచ్చాక మీకు చూపిస్తాను, ఓకేనా? ఇంకొక సాక్ష్యం చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే, హేతువాదులుగా ఉన్న వారికి ఇది, విశ్వాసం లేని వారికి ఇది అర్థం కాదు. మనము విశ్వాసమందు ఉన్నాము, క్రీస్తునందు విశ్వాసముతో ఉన్నాము. ఆయన మన విశ్వాసమును అధికము చేసి దీవెనగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరొక సాక్ష్యం చూద్దాం. 2 అక్క చెల్లెలు వచ్చారు. ఆ అక్క చెల్లెలు ఇద్దరూ ఒకరు ముఖం ఒకరు చూసుకుంటూ ఉండేవారు. ఏంటి అనుకునేవాడిని నేను. ఇంతకేళ్ళ బాధ ఏంటంటే, అక్కకి పెళ్ళయింది, పిల్లలు లేరు. చెల్లికి పెళ్ళి అయింది, పిల్లలు లేరు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీ అక్కకి పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు అంటూ ఈ గోల ఎలాగున్నా అత్తింటికి వెళ్ళాక ఇంకా గోల ఎక్కువ ఉంటుంది. అవసరం లేని వాళ్ళందరూ మాట్లాడతారు. ఇలాంటి మాటల వల్ల చాలా నలిగిపోయారు వాళ్ళు. వచ్చి దైవజనుడా, వాళ్ళ తల్లి అడిగింది, దైవజనుడా దీవెన ప్రకటించి బాబు, ఇద్దరికి గర్భఫలం కావాలంది. సరే అని ప్రార్థన చేసి దీవెన ప్రకటించి ఒక కమలా ఫలం ఏదో ఉంటే ఆ ఫలం బ్లెస్ చేసి ఇచ్చాడు. వాళ్ళ తల్లి ఏం చేసిందంటే, పెద్దది తీసుకుంటుంటే అమ్మ అంతా నువ్వు కాదు అని ఆ కమలా ఫలాన్ని 2 ఆఫ్లు చేసింది. సగం సగం చేసి ఒక హాఫ్ ఏమో పెద్ద బిడ్డకి ఇచ్చింది, ఒక హాఫ్ చిన్న బిడ్డకి ఇచ్చింది. మిరాకిల్ ఏంటంటే ఇద్దరు కన్సీవ్ అయ్యారు, ఇద్దరు గర్భం వచ్చింది. చూడన్నారు వాళ్ళిద్దరు నిండు గర్భిణీగా వచ్చారు. ఒకరికి 8వ నెల, ఒకరికి 7వ నెల. సాక్ష్యం ఏందా? ఓకే. ఒక 9 నెలల ముందు ఎప్పుడులాగా మేము ప్రార్థనకు వచ్చాము. వస్తే మా చెల్లి నిజంగా ఫ్రూట్స్ కూడా పట్టుకుని రాలేదు. తిని అడిగిందంట, మాకు గర్భఫలం లేదు, గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అని. అయితే అయ్యగారు ఒక కమలకాయ ఇస్తే మా అమ్మగారు ఏం చేశారంటే దాన్ని 2 బద్దలు చేసి నాకు మా చెల్లికి ఇచ్చారు. మేము తినేసాము. నిజంగా అసలు అనుకోలేదు. 1 నెలలో నేను కన్సీవ్ అవుతే నెక్స్ట్ మంత్ తిని కన్సీవ్ అయింది. ఇప్పుడు తనకి 7వ నెల, నాకు 8వ నెల. ఇదంతా దేవుడు కృప. ఇస్సాకయ్య గారు ప్రార్థన. హల్లెలూయా. ఇది కాదనడానికి ఏమైనా సరిపోతారా? చెప్పాలి. ఫలం ఎత్తే పుడతారంటే మనం ఫలాలు అమ్ముతున్నామా? ఎంతమంది వచ్చినా బలం తెచ్చుకుని మీ అందరి చేతులు ఇచ్చి ప్రార్థిస్తూనే ఉన్నాను. హల్లెలూయా. ఇవి దేవుడు చేసే కార్యాలు. ఎవరి కార్యాలు ఇవి? దేవుడు చేసే కార్యాలు. మరొక సాక్షి, ఇక్కడ మన రావులపాలెం దగ్గర కొత్తపేట అనే ఊరుంది. ఆ ఊర్లో ఒక చిన్న కుటుంబం, ఆయన ఆటో నడుపుతారనమాట. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటారు. వారి కుమారుడు చదువుకున్నాడు. ఆ బిడ్డకి విమానం నడపాలని ఆశ ఉంది. ఇది పైలట్ అవ్వాలని. పైలట్ అవ్వాలంటే 1,20,00,000 రూపాయలు కట్టాలట. ఎంత కట్టాలి?
1,20,00,000 కట్టాలి. వాళ్ళ తల్లికి తండ్రికి చెప్పాడు ఆ పిల్లవాడు వంశీ. తల్లి ఏమన్నదంటే, తండ్రి బాబు మన బ్రతుకు చిన్నది కదా, మనం అంతవరకు వెళ్ళలేము అంటే, లేదమ్మా నేను ఎలాగైనా పైలట్ అవ్వాలన్నా ఆశ నాకంటే. అప్పుడు వాళ్ళ తల్లి ఏం చేసిందంటే, టీవీలో వాక్యం అన్నది, మన ప్రార్థనా శక్తి వాక్యం, ఆరాధన టీవీలో చూసి బాబుకు చెప్పింది, నా దగ్గర అయితే డబ్బు లేదురా, మేమైతే నేను చదివించలేము, అంతా మేము చేయలేము, కానీ టీవీలో వాక్యం విన్నాను, వాగ్దానం చెప్పాడు దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారు, నువ్వు తైలాభిషేక ప్రార్థనకి వెళ్ళు, నీ కార్యం అక్కడే సఫలం అవుతుంది అని. ఆ పిల్లవాడికి బస్ టికెట్ డబ్బులు ఇచ్చింది వంశీకి, ఆయన టికెట్ తీసుకుని వచ్చాడు. తైలాభిషేకానికి ఉపయోగం తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. వచ్చి పాస్టర్ గారు నేను పైలట్ అవ్వాలని ఆశ ఉందండి, అవుతానా అవునా అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు వచ్చినప్పుడు అవుతుందా అవదా అనకూడదు, అవుతుందనే వచ్చే మనం, అంతే. ఏదైనా జరగాలంతే, జరిగి తీరుతుంది. గట్టిగా ఆమేనని చెప్పండి. నేను అన్నాను, చిన్న నేను ప్రార్థిస్తాను, ఇది ఒక అభిషేకం, ఇది నువ్వు పైలట్ అవుతావు, నువ్వు ప్రయత్నం చేసేయి. అది ఒక ధైర్యం వచ్చింది చిన్న బిడ్డకి. వెళ్ళిపోయాడు. మీద నమ్మకం పెట్టుకుని ఇసాక్ పాస్టర్ గారు చెప్పారు కనుక నేను 7 తైలాభిషేక ప్రార్థనలు విడవకుండా వస్తానని 7 తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. 7 నెలలు. అద్భుతం ఏంటంటే 7 నెలలు పూర్తయ్యేటప్పటికి పైలట్గా ట్రైనింగ్ అయ్యటానికి రిజిస్ట్రేషన్కి దేవుడు దారి చూపించాడు. అదిగో పైలట్ చూసారా, విమానం చూసారా, విమానం పక్కనే ఆయన. ఎందుకేంటంటే పైలట్ డ్రెస్లో ఉపలగుప్తం వచ్చి, దైవజనుడా నేను విమానం నడిపే డ్రెస్సులో వచ్చి సాక్ష్యం చెప్పాలనుకున్నాను, దేవుడు గొప్ప కార్యం చేశాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పడబెడదాం. అసలు దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. ఆమేన్. ఈ సాక్ష్యము ఆ బిడ్డ చెప్పాడు, విందాం. నా పేరు వంశీ, నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను. ఊరు కొత్తపేట, ఫాదర్ ఒక ఆటో డ్రైవరు. ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటండి. చూసి 2019 ఇయర్ చూసి, ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యగారు చెప్తారు అని చెప్పేసానంటే, అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడినండి. బరువు ఎంత అంటే 120 కేజీలు, 120 అండి వెయిట్. అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అమౌంట్ చూసి బస్సుకి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసి అయ్యగారు ఇలా పైలట్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ అది భయపెడుతున్నారు, అవ్వలేను అని చెప్పేసి అని అంటే, అయ్యగారు ఒక మాట అన్నారు, ముందు ప్రయత్నించు అని ఒక మాట అని వదిలేశారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చండి, చాలా దగ్గరికి వెళ్ళాను. పైలట్ అవ్వాలంటే ఒక 1,00,000 2 లక్షలు ఉంటాయి, సరిపోదండి. 1,20,00,000 ఉండాలి, అంత స్థాయి లేదు. పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు, పోనీ ఏదన్నా కొలెటరల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు. బట్ పైలట్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ప్రేయర్కి వచ్చేవాడిని, అయ్యగారిని అడిగేవాడిని, ప్రయత్నించు అవుతావు. నేను అనుకునేవాడిని, నేనేందుకు ఇంత ఎలాగున్నా అమౌంట్ లేదు, అయ్యగారు చెప్తున్నారు అవ్వగలనా అని ఒక డౌట్ ఉండేదండి నాకు. అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫండింగ్స్ అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి, ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి. అలాగే ఆల్ ఇండియా 125 ర్యాంక్ AME సెట్కి. ఇలాగా 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. వన్స్ అపాన్ ఏ టైం సోను సూద్ గారు తెలుసు కదండి మీకు. సోను సూద్ గారు టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే, నేను కూడా ఆయనకి ఒక 900 ట్వీట్స్ చేశానండి, మెసేజ్లు పెట్టాను. వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు, కొంచెం హెల్ప్ అయ్యింది. నాకేమో ఆశ ఆగట్లేదు, నేను అవ్వాలి ఏదోలాగాని, పట్టుదలేమో వదలలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకెందుకు, మీ స్థాయి కాదు, నీకు సంబంధం లేదు, నీకు అవ్వదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అండి. అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు, ప్రయత్నించు. అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా 7 వారాలు తిరుగుతాను తండ్రి, నాకు సమాధానం ఇయ్యని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. 7వ వారం వచ్చేటప్పటికి పైలట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు. గట్టిగా చేతులు పైకి ఎత్తుకూడదు.
ఇప్పుడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్ నిజంగా నాకు ఇప్పటికీ డౌటే అండి. నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి అమౌంట్ వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలియదు. మన స్థాయి కాదనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి, కమర్షియల్ పైలట్ని ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది అయ్యగారి వల్లే. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్లో ఇన్సిడెంట్. 3000 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందండి. అది ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. భయపడుతున్నాం, క్యాప్టెన్ నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాము, తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి, ఎలాంటి భయం ఎలాంటిది ఏమీ జరగకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. ఇంజిన్ ఆగిపోయింది, మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మా గురించి. మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు. దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలదు, లేదంటే ఇంకా 600 అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా ఆ రోజుతో అయిపోతుంది అన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. మాకు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎటు నుంచి అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు. ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి, సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను. స్పీడ్ కరెక్ట్గా 600 అడుగు వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిందండి. నాకు సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము. ల్యాండ్ చేశాక ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు, బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికేట్ మీద కూడా రాసి ఇచ్చేసారండి. స్తోత్రం. దీనులను పైకెత్తువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. దేవుడిని దీవించండి. ఇప్పుడు ఒకప్పుడు నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక 100 మందికి పైలట్ ట్రైనింగ్ నేను ఇస్తున్నానండి. నాకు సొంత అకాడమీ ఉంది, పైలట్ అకాడమీ ఉంది. నేనే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, విదేశాలకు ట్రైనింగ్కి పంపిస్తున్నాను. ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోటు నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన అయ్యగారికి నా వందనాలు. ప్రార్థన. ఆ బిడ్డ చిన్న ఆశని దేవుడు పైకి ఎచ్చిచ్చాడు అబ్బాయి. మరి అంత డబ్బు 1,20,00,000 మరి విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొంది ఆఫ్రికాలో నాకు చాలా పంపించాడు, చూశాను. తన గురించి ఆలోచన చేసినప్పుడు చాలా దుఃఖమైంది నాకు. ఎందుకంటే దీనస్థితిలో ఉన్న వారిని ఎవడు పట్టించుకుంటాడు? ఎవరైనా మన చేత పని చేయించుకుంటారో తప్ప ఎవరైనా నీకు నేను ఈ జీవితాన్ని ఇస్తానన్న వాడు ఎవరైనా ఉంటారా? అది యేసులోనే దొరుకుతుంది, అది క్రీస్తులోనే దొరుకుతుంది. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఆమెన్. ఒకసారి చూడండి, సోను సూద్ గారు మీ అందరినీ అడుగుతున్నారు. అందరికీ గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నారు. అందరూ చేయి పైకెత్తి విష్ చేయండి. వారు చాలా సహకరించారు, ఈ బిడ్డకి చాలా స్పాన్సర్ చేశారు వారు మినిస్ట్రీ నుండి. ఇలాంటి వారికి అనేక మందికి వారు హెల్ప్ చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని, వారి యొక్క వ్యవస్థని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ చిన్న ఆశ తనకి దేవుడు తీర్చడమే కాకుండా తనే 100 మందిని పైలట్ ట్రైనింగ్ ఇచ్చేంత స్థాయికి దేవుడు ఆ బిడ్డని హెచ్చించాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఇది దేవుని కార్యం. మనం మనం పేదవారం అయి ఉండొచ్చు, కానీ మన బిడ్డలకి దేవుడు సింహాసనాలు దాచిపెడతాడు. ఈ రోజున్న శ్రమ రేపు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున్న కష్టాన్ని బట్టి జీవితం అంతా లెక్కేసుకోకండి. యేసు అద్భుతములు నీ కుటుంబంలో జరిగించుచున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. యేసు క్రీస్తు నామములో బలహీనపరచు ఆత్మ పోతుందంతే, పోయింది ఆల్రెడీ. నువ్వు నమ్మితే లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి యేసు క్రీస్తు నామములో సాతాను పోయింది. మీరు కొన్ని గంటల్లోనే వెలుగు కలిగిన మాటలు వినబోతున్నారు, వెలుగు కలిగిన కార్యాలు చూడబోతున్నారు. ఇక స్టార్ట్ అయిపోయింది బ్లెస్సింగ్ డేస్, స్టార్ట్ అయిపోయింది ఆశీర్వాద దినాలు, శుభ గడియలు ప్రారంభమైనవి. అందరు 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించేసాయి, నన్ను పరిశుద్ధపరిచేసాయి, నన్ను క్షమించేసాయి, నీకు విరోధంగా చేసిన పాపాలు క్షమి, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ప్రార్థన చేద్దాం.
అందరూ కూడా యేసు నాకు నీ రక్షణ కావాలి, నా ఇంటికి నీ రక్షణ కావాలి, నీ వెలుగు నాకు కావాలి, నీ బలము నాకు కావాలి. 2 చేతులు తలపైన పెట్టుకోండి, 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, ఈ దినము నన్ను ఆశీర్వదించు, ఈ దినము నన్ను ఆశీర్వదించు. అడుగు, గట్టిగా ప్రార్థన చేయి, అడుగుదాం. బలహీనపరిచే ఆత్మ పోతుంది. నిన్ను ఏది కృంగతీస్తుందో అది నీకు దూరం అవుతుంది. నువ్వు నిలబడతావు, మరలా కట్టబడతావు, మరలా సౌందర్యంగా ఉంటావు, మరలా ఉద్యోగం కలిగి ఉంటావు, వ్యాపారం కలిగి ఉంటావు, స్థితి కలిగి ఉంటావు, సంపద కలిగి ఉంటావు. తిరిగి మరలా ఆయన ఇవ్వబోతున్నాడు, తిరిగి ఇవ్వబోతున్నాడు, పొందుకోబోతున్నావు.